ఈరోజు నేను రాగి పిండితో దోశ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఇలాస్తో రాగి పిండి తీసుకొని ఇందులో వేసాను. అలాగే ఈ గ్లాస్కి హాఫ్ ఏమో ఉప్మా నూక రవ్వ ఉంటుంది కదా, సూజీ, అది వేసాను. అది వేసి కొంచెం మజ్జిగ వేసి బాగా కలిపేసి ఒక అరగంట నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు నేను అందులోనే కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పేసి మునగాకులు కడిగి పెట్టుకున్నాను. ఇక ఈ మునగాకులు కూడా కొంచెం ఇలా వేసి బాగా కలిపేస్తున్నాను. ఇలా దోశలు వేసుకునేటప్పుడు ఈ మునగాకు కూడా వేసుకుంటే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు మనం అప్పుడప్పుడు మాకైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఈ మునగాకు తెలగపిండి అలా వేసి కూర చేసి పెడుతూ ఉండేవారు. ఇప్పుడు మనం మునగాకుని పప్పులో వేసి వండుకోవచ్చు. చాలా రకాలుగా మనం ఏదైనా అంటే ఈ పప్పు చారు ఇలా ఎందులో అన్నా సరే ఒకసారి అది కూడా చెప్తాను. ఇప్పుడైతే మాత్రం ఇలా నానబెట్టి ఒక అరగంట ఉంచుతాను. అరగంట తర్వాత దోశలు వేసుకుందాము. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో పెట్టి కొద్దిగా ఇలా కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ సగం ముక్క కోసి అది కానీ లేకపోతే ఏదైనా క్లాత్ కానీ పెట్టి మొత్తం అంతా ఇలాగా క్లీన్గా తుడుచుకొని చేసుకుంటే అవి అట్లనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా గరిటెతో పిండి కలుపుకుంటూ పిండిని అది చిన్న గరిటె అందుకని ఇలాగా 2-3 సార్లు వేయాల్సి వచ్చింది. మీ దగ్గర పెద్ద గరిటె ఉంటే అది ఇలా వేసి కొద్దిగా ఆయిల్ ఇలా వేస్తాను. ఇలా చివరి ఇలా అనుకుంటూ ఉండాలి. అలా అంటే మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా కొద్దిసేపు తర్వాత దీన్ని మనం ఇలా తిప్పేసుకోవడానికి ఇలా తిప్పి దీని మీద కూడా కొంచెం ఇలా మళ్ళీ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇది కూడా కాలిపోయింది అనిపించినప్పుడు దీన్ని తీసేసుకోవాలి. ఇదిగో వేడి దోశ, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర కలిపి చట్నీ చేశాను. దాంతో తినేయడమే. టేస్ట్ చూస్తాను ఎలా ఉందో ఏంటో. చాలా బాగుంది, నిజంగానే బాగుంది. అందరూ టీవీలో చెప్తుంటారు కదా బాగున్నా బాగాలేపని, అలా కాదు, చాలా బాగుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇది కొంచెం చప్పగా ఉంటుంది కదా, అది టమాటో చట్నీ అనేసరికి కొంచెం చిన్న పులుపు తగ్గుతుంది కదా, రెండు కలిపి సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి చేసుకొని తినేసేయండి. బాయ్.